ब्रह्मर्षि पितामह पत्रिजी ब्रह्मर्षि पितामह पत्रिजी ब्रह्मर्षि पितामह पत्रिजी పిఎంసి ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. పిఎంసి ఛానల్లో అనేక రకాలైనటువంటి శీర్షికల ద్వారా ఎంతో జ్ఞానాన్ని పత్రిజీ గారి ద్వారా మనకు అందించడానికే ఈ పిఎంసి ఛానల్ అనేటటువంటిది ఆవిర్భవించింది. అటువంటప్పుడు పత్రిజీతో నా ప్రయాణం అనేది కూడా ఉన్న శీర్షికల్లో ఇది ఒక మంచి శీర్షిక. దీనిలో ఇప్పటికే మీరు ఎంతోమంది మాస్టర్ ద్వారా వారి జీవితంలో వారి పత్రికని ఎందుకు కలిశారు, కలవటం ద్వారా వాళ్ళకి కలిగినటువంటి బెనిఫిట్ ఏమిటి, స్పిరిచువల్ నాలెడ్జ్ని ఆధ్యాత్మిక మూలాల్లోకి వెళ్ళి ఏ విధంగా గ్రహించగలిగారు, అంత నాలెడ్జ్ని గ్రహించిన తర్వాత పత్రిజీ యొక్క లక్ష్యమే నా లక్ష్యం అనే పరిస్థితుల్లో ఆ ధ్యాన జగత్తు, శాఖాహార జగత్తు, పిరమిడ్ జగత్తు అనే దానిలో వీళ్ళు కూడా కార్యసాధనలో ఏ విధంగా ముందుకెళ్తున్నారు అనే విషయాలను తెలుసుకోవటానికే మనం ఈ పత్రిజీ నా ప్రయాణం అనే శీర్షిక నడుస్తుంది. దానిలో ఈరోజు మన ముందుకి ప్రొఫెషనల్గా అంటే వృత్తిపరంగా టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నారు. మరి స్పిరిచువల్ లైన్లో ఎలా అనేటటువంటిదని వారి మాటల్లోనే మనం తెలుసుకుందాం. నమస్తే కృష్ణమోహన్ గారు. నమస్తే. నమస్కారం మాస్టర్. చెప్పండి, మీరు ఎక్కడ పుట్టారు, ఏం చదువుకున్నారు? మాది ఇక్కడే ఆదిలాబాద్ జిల్లా లోకల్ సార్ ఇక్కడ. ఓకే. చిన్నప్పటి నుంచి మా ఫ్యామిలీ అంటే వెజిటేరియన్. ఓకే. మా అమ్మగారు నాన్నగారు అందరూ పూజలు చాలా ఇంట్రెస్ట్గా ఉండేది. ఓకే. సో ఎప్పుడు కూడా ఒక భక్తి వేదన అనేటువంటి మా ఇంట్లో ఉండేది. మా నాన్నగారికి కృష్ణుడు అంటే చాలా ఇష్టము. ఓకే. సో చిన్నప్పటి నుంచి కూడా ఏ పండుగ వచ్చినా ఏదొచ్చినా చాలా అంటే భగవంతుడిని పూజించుట, గుళ్ళకు వెళ్ళడము, ఓకే, రకరకాల కార్యక్రమాలు బాగా చేసేవారు. ఓకే. అట్లా మాకు కూడా ఇక భగవంతుడు అంటే ఒక భక్తి భావన, అన్నీ ఏదైనా హారతులు పద్ధతులు అన్నీ కూడా మాకు కూడా తెలిసి వచ్చేసినాయి. ఓకే. ఓకే. నేను కూడా చిన్నప్పటి నుంచి చదువులో చాలా మంచి ర్యాంక్లో ఉండేవాడిని. మెరిట్లో ఉన్నారు. నాకు కూడా ఎందుకో ఏ ఏజ్లో కానీ తెలియదు కానీ దేవుడు అంటే ఏంటిది, ఇదంతా సృష్టి ఎలా ఉద్భవించింది, దీని వెనకాల ఎవరున్నారు, అది స్వర్గం నరకం ఎక్కడ ఉంటాయి, ఇలాంటి ఆలోచనలు చిన్నప్పటి నుంచే నాకు అంటే కలిగేవి. ఓకే. రాత్రులు బయట వేసవికాలం పడుకున్నప్పుడు ఆకాశంకే చూస్తూ ఈ చుక్కలు, చంద్రుడు ఇవన్నీ ఎలా ఏర్పడ్డాయి, ఇలాంటి చాలా సందేహాలు కలుగుతుండేవి. ఓకే. తర్వాత ఏమైందంటే తిరుపతి వెంకటేశ్వర స్వామి సప్తగిరి అని మ్యాగజైన్ చదివేవాడిని రెగ్యులర్గా, ఇంటికి వచ్చేది. అందులో వెంకటేశ్వర స్వామి లీలలు అనేటి అవి రెగ్యులర్గా చదువుతుండేవాడిని. సో అవి నాకు చాలా అనుమానాలు అంటే సందేహాలు కలిగేటి. మరి ఇలా ఓన్లీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించిన వారికి ఇలా జరుగుతుంది, మరి వేరే వాళ్ళ సంగతి ఏంటిది, అసలు ఇదేంటిది, భగవంతుడు ఏంటిది అనేది నాలో జిజ్ఞాస మొదలైంది. అప్పటి నుంచి స్పిరిచువల్ బుక్స్ కొన్ని అక్కడ లైబ్రరీలో కానీ ఎక్కడైనా బుక్స్ షాప్ ఉండి అక్కడ చదివేవాడిని. అప్పుడు ఎంత వయసు ఉంటుంది సుమారుగా మీకు? సుమారుగా నేను అప్పుడు 8th హై స్కూల్ స్టూడెంట్ని. సుమారు 15 సంవత్సరాలు వేసుకోవచ్చు. సో అలాగా నాకు బుక్ రీడింగ్ హ్యాబిట్ ఉండేది కాబట్టి అలా చదివేవాడిని పుస్తకాలు. ఓకే. అందులోనూ ఈ స్పిరిచువల్ బుక్స్ అనేది మరి అది గతం పూర్వజన్మలో ఏదైనా అంటే అంటారు కదా, అది సంస్కారం వల్ల. సో అక్కడి నుంచి అబ్బిందో ఏందో కానీ మొత్తానికి బుక్ రీడింగ్ హ్యాబిట్, స్పెషల్గా ఈ భగవంతుడికి సంబంధించిన పుస్తకాలు చదవడం హ్యాబిట్గా ఉండేది. ఓకే. తర్వాత వచ్చేసరికి తొందరగా జాబ్ వచ్చింది నాకు. ఎట్ ద ఏజ్ ఆఫ్ 22. ఓకే. ఉద్యోగంలో ఇక ఉపాధ్యాయుడిగా నేను చేరడం జరిగింది. ఓకే. సో ఇలా అంతా సవ్యంగా జరుగుతున్న సమయంలో సడన్లీ ఒకసారి నాకు మామూలు అనారోగ్యం కలిగింది. ఓకే. టైఫాయిడ్ అంటారు కదా, చాలా చిన్న ఫీవరే. ఓకే. కానీ ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ మొత్తానికి నా జీవితంలో మొత్తం ఒక టర్నింగ్ పాయింట్ అది. చిన్న జ్వరమే కానీ మొత్తం నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. జ్వరం అయితే తగ్గింది కానీ శరీరంలో ఏవో మార్పులు జరుగుతున్నాయి. మొత్తం ఎనర్జీ అంతా లాస్ అయిపోయింది. కనీసం 4 అడుగులు వేసి నడవలేకుండా ఉండే స్థితిలోకి వెళ్ళిపోయాను. ఓకే. ఎక్కడే చిన్న లోపల బాడీలో ఏం జరిగినా అయ్యో ఇక్కడ ఏమైనా డిసీజ్ ఉందేమో,
నాకు ఏదైనా డిసీజ్ వచ్చిందేమో అనుమానం. డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, టెస్ట్ చేసుకోవడం, డాక్టర్ ఏమీ లేదనడం. కానీ నాకు మాత్రం బ్రెయిన్లో అది కూర్చుండిపోయింది. డౌట్స్ ఎక్కువైనాయి. ఓకే. డాక్టర్ ఏం లేదు, నువ్వు వట్టిగా ఊహించుకుంటున్నావు ఓకే అని అనేవారు. ఓకే. సో నాకు మాత్రం సాటిస్ఫాక్షన్ ఉండేది కాదు. ఓకే. అది నేను అనుభవిస్తున్నాను, రైట్. నాకు నిద్ర ఉండలేదు. అవును. కనీసం నేను ఒక 45 రోజులు స్కూల్కి వెళ్ళలేదు, లీవ్లో ఉన్నాను. ఎందుకని ఎవరైనా అడిగితే నాతోనే అవుతలేదు. ఓకే. కనీసం నాకు లెసన్ చెప్దామన్నా నాకు ఎనర్జీ వస్తలేదు. రైట్. సో ఇవన్నీ ఎవరికి అడిగినా నువ్వు బాగా ఆలోచిస్తున్నావు అని, నీకు అంత మానసికంగా నువ్వు బాగా ఇది చేస్తున్నావు అని అన్నారు. కానీ ఓకే, నాకు అర్థం కాలేదు. లోటు బట్టి కావట్లా. మొత్తం అప్పుడు నేను ఎలా ఊహించుకున్నానంటే, ఫీవర్ రాకంటే ముందు నేను ఎలా ఉన్నానో, ఫీవర్ వచ్చిన తర్వాత మొత్తం నేను చేంజ్ అయిపోయాను. ఓకే. ఆ ఎనర్జీ లేదు, యాక్టివ్నెస్ లేదు, ఏం లేదు. మరి ఇంత చిన్నదానికే ఇంత ఇలా అయిపోయింది ఏంటిది అని ఆలోచనలో పడి అప్పటి నుంచి యోగా చేయడం, ఓకే, ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకున్నాను. రా ఫుడ్ అక్కడ మా ఆదిలాబాద్లో అప్పుడు వచ్చేవారు ప్రోగ్రామ్ కోసం, అది సెషన్ కోసం. ఓకే. ఓకే. మొలకలు యోగా చేయించేవారు. అవన్నీ ఒక నెల రోజులు ప్రాక్టీస్ చేశాను. ప్యూర్ వెజిటేరియన్ ఫుడ్లోనే మార్పులు. యోగా చేశాను. ఒక నెల 2 నెలలు గడిచిపోయింది. స్కూల్కి వెళ్ళడం మెల్లమెల్లగా చేస్తున్నాను. కానీ నా లోపల నుంచి అది డౌట్ ఏదైతే నాకు ఫీలింగ్ ఉందో అది పోలేదు. ఓకే. సో తర్వాత ఇక కొన్ని స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ అవి కూడా ఓం శాంతి కావచ్చు, సహజ యోగా, ఇవన్నీ వెళ్ళాను. అక్కడ వాళ్ళకి చెప్పాను నాకు ఇట్లా పరిస్థితి ఉంది అంటే, వాళ్ళు నాకు కొంచెం కౌన్సిలింగ్ టైప్ ఇచ్చి వాళ్ళు ప్రాక్టీస్ చేయమన్నారు. అవన్నీ దాదాపు 1 సంవత్సరం పాటు నేను ఆ స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్లో వెళ్ళి రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసేవాడిని. కానీ నాకు ఏదైతే ఆనందం కావాలనో, ఏదైతే ఆరోగ్యం కావాలనో నేను తృప్తి పడలేదు. సో ఇదిలా ఉండగా మా ఇంటి దగ్గరే ఒక మాస్టర్, ఇందాక ఇంటర్వ్యూలో కూడా ఉన్నారు, రంజిత్ మాస్టర్ అని, మాస్టర్ గారు కలవడం జరిగింది. మా ఇంటి దగ్గరే ఎక్కడికి వచ్చారు అని అడిగితే, ఇక్కడ ఒక సెంటర్ ఉంది, మెడిటేషన్ సెంటరు, రెగ్యులర్గా వస్తున్నాను, ఒకసారి రాను కూడా అని చెప్పంగానే మా ఇంటి దగ్గరే ఉండింది, మా ఇంటి పక్కకే ఉండింది. అక్కడ వెళ్ళేసరికి పిరమిడ్స్ అవన్నీ చూసి నేను వండర్ అయ్యాను. అంటే ఇది ఈజిప్ట్ పిరమిడ్స్, దీనికి మెడిటేషన్కి సంబంధం ఏంటిది అని అలా 1-2 రోజులు వెళ్ళడం జరిగింది. తర్వాత మా ఆదిలాబాద్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ నరేంద్ర సార్ గారిని కలిసి సో నా పరిస్థితి అంతా వివరించడం జరిగింది. సార్ వెంటనే మెడిటేషన్ స్టార్ట్ చేయమన్నారు. కనీసం ఒక రోజు హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ మినిమం ప్రాక్టీస్ చేయండి. మీరు వెజిటేరియన్ కదా, మీకు చాలా తొందరగా రిజల్ట్స్ వస్తాయని చెప్పేసి నన్ను అక్కడ కూర్చోబెట్టి గైడెడ్ మెడిటేషన్ చేయించడం జరిగింది. సో ఆ రోజు నేను మర్చిపోలేను. ఎలా అయితే నేను ధ్యానంకు కూర్చున్నానో, విత్ ఇన్ ది 5 మినిట్స్ నేను డీప్ కాన్సన్ట్రేషన్లోకి వెళ్ళిపోవడం జరిగింది. ఆలోచనలన్నీ శూన్యమైనాయి. ఇదేం జరుగుతుంది అసలు, భయం వేసింది నాకు. ఇదేంటి అంతా చుట్టూ తిరుగుతున్నట్టు అనిపిస్తుంది, శరీరం లేనట్టు అనిపిస్తుంది. సో ఏదో ఎనర్జీ ఫ్లో అవ్వడాన్ని నేను ఫీల్ అయినా. తల భాగం నుంచి ఏదో ఎనర్జీ పాస్ అవుతున్నది, ఇదేదో అద్భుతం జరుగుతుంది అని చెప్పేసి నేను ఇక భయంతో కళ్ళు తెరిచేశాను. చూశాను మొత్తం చుట్టూ అంతా ఏదో ఎనర్జీ వైబ్రేషన్స్ ఏదో ఉన్నట్టు అనిపించింది. వెంటనే మాస్టర్ నాకు చెప్పారు, ఇలా ఉంటుంది, ఇలా ఎక్కడైనా శరీరంలో ఏదైనా ప్రాబ్లం ఉంటే అక్కడ క్లీనింగ్ ప్రాసెస్ అనేది ఉంటుంది, సో భయపడవద్దు అని చెప్పారు. సో నాకు ఆ రోజు నుంచి అక్కడే పుస్తకాలు కూడా ఉండినవి, లైబ్రరీ బుక్స్. సో అవి చదవడము, ఏదైనా అనుమానాలు ఉంటే నరేంద్ర సార్ని అడగడము. సో ప్రతిరోజు అక్కడ వెళ్ళి మినిమం హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ ధ్యానం చేయడం జరిగింది. సో పత్రిజీ గారి పుస్తకాలు ఉండినవి, ధ్యానం ఎలా చేయాలి, ధ్యానం వల్ల లాభాలు. సో అవన్నీ చదువుతూ ఉంటే అసలు ఇంత సులువైన భాషలో, అంతకుముందు చదివిన బుక్స్ చాలా నాకు అంటే భాష కొంచెం డెప్త్గా హార్డ్ వర్డ్స్ అలా ఉండేవి. ఇక్కడ ఏ పుస్తకం చదివినా ఇంత సులువుగా సరళంగా ఆధ్యాత్మికను మరి ఇక్కడ చెప్పడం జరిగింది అని చెప్పేసి, సో
అలా నేను ధ్యానంలోకి రావడం జరిగింది. ఆ రోజు నుంచి నేను రెగ్యులర్గా ధ్యానం చేసి నన్ను నేను స్వస్థత పరుచుకున్నా. అంటే ఆ యొక్క నెగిటివిటీ నుంచి బయటపడ్డాను నేను. సో అలా మొదలైంది. ఓకే. ఇక ఆహారం అంటే భయపడితే మీ ఫ్యామిలీస్ అన్ని భయపడుతూ మేము వెజిటేరియన్ కాబట్టి ఆహార విషయంలో ఇక మార్పు ఏం లేదు, ప్యూర్ వెజే కాబట్టి ఎప్పుడు ఎగ్ తినేవాడిని కానీ తర్వాత మానేశారు. మానేశాను. రైట్ నాన్న. ఇప్పుడు ధ్యానం ఎంతసేపు చేస్తున్నారు మీరు? ఇప్పుడు ప్రతిరోజు మార్నింగ్ 4-5 మధ్యలో లేచి హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ రెగ్యులర్గా మెడిటేషన్ చేస్తాను. నైట్ పడుకునే ముందు మాత్రం ఇక టైం జ్ఞాపకం ఉండదు, ఇక ధ్యానం చేసి అలాగే నిద్రలోకి జారుకుంటాను. రైట్. ఈ ఆధ్యాత్మిక సంస్థలు చాలా చూసి, గురువుల్ని చూసి, అసలు ఈ పిరమిడ్ సొసైటీకి వచ్చిన తర్వాత నాకు కావాల్సింది ఏంటిది, నిజమైన గురువు ఎవరు, అసలు సరైన ఆధ్యాత్మికత ఇదే, ఇంతకంటే గొప్ప జ్ఞానం ఎక్కడా లేదని అనిపించింది. వేరే ఎవి చూసినా కూడా సో ఆధ్యాత్మిక జ్ఞానం ఇంతకంటే గొప్పది ఏదీ లేదు అనే విషయం కన్ఫర్మ్ అనేది నాకు కన్ఫర్మ్ అయిపోయింది. బాగుంది. పత్తి గారిని ఎప్పుడు కలిసారు మీరు పర్సనల్గా? ధ్యానంలో వచ్చిన కొత్తలోనే అప్పుడప్పుడు వచ్చేవారు. సో మా టీచర్స్ భవన్ ఉంటుంది అక్కడ ఒక ప్రోగ్రామ్ జరిగి ఉండే, అక్కడ కలిశాను. సో ఎక్కువ మాట్లాడకపోయేవాడిని సార్తో, ఓన్లీ గమనించేవాడిని. ఏదైనా అనుమానం వచ్చింది, ఏదైనా అడుగుదాం సందేహం అనుకుంటే ఆ మరుక్షణమే దాని ఆన్సర్ నాకు దొరికిపోయేది. ఎట్లా, ఎవరి ద్వారా అన్నానా లేదంటే నాకు నాకే విశ్లేషణ చేసుకుంటే అరే ఇంతే కదా, ఇంకా ఏంటి అడగడము. మరి పుస్తకాలు బాగా చదివేవాడిని పిరమిడ్ సొసైటీ. సో దానివల్ల కూడా నాకు ఏదైనా అనుమానం వచ్చిన వెంటనే ధ్యానం చేసిన తర్వాత దీనికి ఉత్తరం. నాకు పెద్దగా ఇట్లా అంటే డౌట్స్ ఉన్నాయి అడుగుదాము అన్నవి మాత్రం ఇప్పటిదాకా అవసరం పడలేదు. సార్ని బాగా అబ్జర్వ్ చేసేవాడిని నేను, అంతే, ఏం అడిగేవాడిని కాదు. వచ్చినప్పట్లా ఆయన వాకింగ్ స్టైల్ కూర్చొని అందరితో మాట్లాడే స్టైల్ అన్నీ ఓన్లీ అబ్జర్వ్ చేసేవాడిని నేను, అంతే. బుక్స్ బాగా చదువుతున్నారని చెప్పి అన్నారు కదా? బుక్స్ చదువుతున్నాను. స్పిరిచువల్ బుక్స్ సార్ ప్రపోజ్ చేసిన బుక్స్ ఏమేమి చదివారు ఇప్పటికి మీరు? సార్ ప్రపోజ్ చేసింది లా ఆఫ్ అట్రాక్షన్ చదివాను. చాలా మంచిగా అనిపించింది. ఇంగ్లీష్ బుక్ అది? తెలుగు వర్షన్ చదివాను. అంటే ప్రతిదీ మనము ఆకర్షణ సిద్ధాంతం ప్రకారమే జరుగుతూ ఉంటుంది. యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ అని ఏదైతే సిద్ధాంతం ఉందో దాని ఆధారం అంటే అదే ఉంది. అట్లా మరణం లేని మీరు యూ ఫర్ ఎవర్ బుక్ చదివాను. ఇప్పుడు యూ ఫర్ ఎవర్ ఇట్లాంటి బుక్స్ చదివినప్పుడు థర్డ్ ఐ అని, యాస్ట్రల్ ట్రావెల్స్ అని ఇవన్నీ చెప్తున్నారు కదా, అట్లాంటి ఏమన్నా ఎక్స్పెరిమెంట్ చేయాలని చెప్పి అనిపించిందా మీకు? అవును, చేయాలి అని కాదు కానీ నాకు కూడా ఎక్స్పీరియన్స్ అయినాయి. ఏవి అంటే ఇప్పుడు ధ్యానం చేసేది నేను 30 నిమిషాల నుంచి 1 గంట, అంతకంటే ఎక్కువసేపు కూర్చోలేదు, నా వల్ల కాలేదు కూడా. కానీ ఆ 30 నిమిషాల 40 నిమిషాల సమయంలోనే నాకు 2 ఐస్ కూడా బ్లింక్ అవుతాయి. చాలా డీప్గా వెళ్ళినప్పుడు 2 కనుగుడ్లు కొట్టుకొని దగ్గరికి వచ్చేసి శ్వాస దాదాపు చాలా తక్కువైపోతుంది. ఇక శ్వాస ఉండదు, ఇక ఆగిపోతుందేమో అన్నంతగా అలా జరిగి ఇక ఆపేద్దామా, మరి నేను బలవంతంగా ఆపేద్దామా, అదే ఆగిపోతుందా, అక్కడ ఆ సందేహం దగ్గర నాకు అక్కడ బ్రేక్ అవుతుంది. మళ్ళా మొదటికి వస్తుంది. నేను బలవంతంగా ఆపడం కరెక్ట్ కాదు అని నాకే అనిపిస్తుంది. అది ఏమైందో కానివ్వండి, అలాగే ఉండిపోతాను. కానీ అంతవరకు ఆ 2 కన్నుగుడ్లు దగ్గరకు వచ్చేసి ఇక అక్కడి నుంచి ముందుకు ఏమీ జరగలేదు. ఇప్పుడు ఆన్సర్ వచ్చిందా మీ కాటికి? ఎందుకు అలా జరుగుతున్నారు దానికి ఇప్పుడు ఆన్సర్ వచ్చిందా? సాధన ఇంకా చేయాలి, సరిపోతలేదు, ఎనర్జీ సరిపోతలేదు అనేది నాకు తెలిసింది. అనేదేం కాదు, నార్మల్గా మనం ధ్యానం చేసేటప్పుడు శ్వాసను గమనించమంటాం కదా. ఇప్పుడు ఎడా పింగళ అని చెప్పి 2 నాడులు ఇవి. ఎప్పుడైతే 2 నాడులు శ్వాసను గమనిస్తామో, అంటే ఈ లో చూపు అంటాం. అంటే మామూలు కళ్ళు తెరిచినప్పుడు బయటికి చూస్తాం, కళ్ళు మూసుకున్నప్పుడు కూడా మీ లో చూపు భూమధ్యాన్ని చూడాలి. అంటే 2 కూడా మీ కళ్ళు మూసుకుని ఇక్కడ మీరు చూస్తుంటారు, అంటే మీ అటెన్షన్ అంతా ఇక్కడికి పడుతుంది. అప్పుడు శ్వాసను గమనిస్తుంటారు. శ్వాసను గమనిస్తుండగా ఆలోచనలు ఎప్పుడైతే ఆగిపోతాయో, ఎడా పింగళ నుంచి తీసుకునేటటువంటి శ్వాస క్రమం తగ్గిపోయి
సుషుమ్న నాడి అనేది మీ వెన్నుపాముతో పాటు ఉంటుంది, అది యాక్టివేట్ అవుతాయి. సుషుమ్న ఒకసారి యాక్టివేట్ అయితే మీ ఎడపింగళ నాడులతో శ్వాస గమనించాల్సిన అవసరం రాదు మీకు. అందుకని శ్వాస ఎప్పుడైతే గమనించగా లోపలికి వెళ్ళిపోయినప్పుడు శ్వాస స్పీడ్ తగ్గిపోయి భూమి మధ్యంలో సిద్ధమైపోతుంది. ఇక్కడ మీకేం శ్వాస ఉన్నట్టు తెలియదు. అలానే మనం శ్వాస లేదు కాబట్టి భయపడాల్సిన పని లేదు. ఇక్కడ శ్వాస ఎప్పుడైతే తగ్గుతుందో భూమి మధ్యంలో లోచూపు అంటే ఇక్కడ సిద్ధం అవుతుందో సుషుమ్న నాడి అనేది అది యాక్టివేట్ అవుతుంది. అది యోగ స్థితి. యాక్చువల్గా ఆలోచన రహితమైన స్థితి యోగ స్థితిగా గుర్తించారు మహానుభావులు. ఆ స్థితిలో మీ ఎన్నర్లో ప్రాసెస్ ఏం జరగాలో అన్నీ జరుగుతుంటాయి. అది మనం గమనిస్తూ కూర్చుంటామే. అట్లా మళ్ళీ ఏదైనా ఆలోచన వల్ల అంతరాయం కలిగితే అప్పుడు శ్వాసకు వస్తాం. అప్పటిదాకా అసలు శ్వాసకు రావాల్సిన పనే లేదు. శ్వాస ఆగిపోయిందేమో ఏమన్నా అవుతుందని భయం అంతకంటే అక్కర్లేదు. అర్థమైంది ఇప్పుడు మీకు? లో చూపు అంటాం, అంటే కళ్ళు మూసుకుని కూడా మీ దృష్టి ఎప్పుడు కూడా భూమి మధ్య మీద ఉండాలి. ఇది ఆగ్నేయ చక్రం యొక్క స్థితి కదా, అది పరిస్థితి. ధ్యాస భూమధ్యం వరకు వస్తుంది, కానీ శ్వాస మీద కూడా అప్పుడు ఆ లాస్ట్ తక్కువైన శ్వాస మీద కూడా ధ్యాస పోతుంది. ఉంటుంది, కొంతవరకు ఉంటుంది. ఇక అది కూడా వెళ్ళిపోతుంది చివరికి వెళ్ళేసరికి. ఇంకా శ్వాస ఏముంటుంది, గమనించే వాళ్ళకి మీరు మిగిలిపోతారు అంతే. అది ఇక ఇక్కడ ఎప్పుడైతే చిన్నదైపోతుందో మీకు సుషుమ్న యాక్టివేట్ అవుతుంది, ఎన్నర్లో అది యాక్టివేట్ అవుతుంది. సో అది దాటలేకపోతున్నా, అది ఆటోమేటిక్ ప్రాసెస్. అది దాటాలనే దృష్టి కూడా మీకు అక్కర్లా. మీకు ఒక్కసారి యోగ స్థితిలో గమనిస్తూ ఉండాలి. ఒక్కసారి యోగ స్థితిలో మీరు వెళ్ళిపోయిన తర్వాత మీ ఇన్నర్ ప్రాసెస్ ఏం జరుగుతుంది, జస్ట్ యువర్ అబ్జర్వర్, మీరు గమనించేవాడిగా మీరు మిగిలిపోతారు అంతవరకే. అది ఏదైనా ఆలోచన వల్ల అంతరాయం కలిగితే అప్పుడు మళ్ళీ శ్వాసకు రావాలి. ఆలోచన వల్ల అంతరాయం లేనంత వరకు శ్వాసకు రావాల్సిన అవసరం లేదు. అట్లా పెట్టుకుంటే ఆ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు మహానుభావులు తపో సంపన్నులు సంవత్సరాల తరబడి తపస్సు చేస్తున్నారంటే వాళ్ళ ఆ ఎంప్టీనెస్లో ఉండిపోతారు, యోగ స్థితిలో ఉండిపోతారు అంతవరకే. మాస్టర్, నాకు కొన్ని ఆస్ట్రల్ ట్రావెలింగ్ అనుభవాలు కూడా కలిగినాయి. ఎప్పుడంటే ఆ బుక్ ఆత్మాయనం బుక్ ఏదైతే చదివానో, ఓకే, ఆత్మాయనం చదివిన తర్వాత మొట్టమొదటి ఆస్ట్రల్ ట్రావెలింగ్ అనుభవం కలిగింది. కాకపోతే ఎరుకలో ఉన్నప్పుడు కాదు అది, అంటే ధ్యానం చేసి పడుకునేటప్పుడు అనుకుంటాను. ఇప్పుడు రాత్రి అంటే నా శరీరంలోంచి సూక్ష్మ శరీరం బయటకు రావాలి అని అనుకుంటాను. అలా అనుకున్నప్పట్ల నేను బయటకు రావడం జరిగింది. ఇలా ఒక 4-5 సార్లు ఈ అనుభవం కలిగింది. సో ఈ అనుభూతి ఎలా ఉండిందంటే, రూమ్లో చీకటిగా ఉంటుంది, అంటే నైట్ టైం కదా, అంతా చీకటిగా అనిపిస్తుంది. నా శరీరం కూడా నాకు కనిపిస్తలేదు. నా శరీరం నుంచి బయటకు రావడం అనేది నేను గమనించిన. 4 గోడలు ఉన్నాయి, చీకటి ఉంది, పైన స్లాబ్ ఉంది. నాది నేను ఇలా శ్వాస తీసుకుంటున్నా అంటే కొంచెం పైకి వెళ్ళడం, ఇంకొంచెం పైకి పోదామని అనుకుంటే ఇంకొంచెం వెళ్ళడం, గోడ ఉంది తగులుతుందేమో, ఆయన ఇది సూక్ష్మ శరీరం కదా, అయితే వెళ్తుంది కదా బయటకు, ధైర్యం చేసి పోదాము అని బయటకు వెళ్ళడం కూడా జరిగింది. ఆకాశంలో చందమామని చూడడం, తిరగడము అటు ఇటు. కానీ విజన్ అనేది బ్లర్గా ఉండింది. అంటే కంప్లీట్ ఎలా మనం కళ్ళు అంటే కాన్షియస్లో ఉన్నప్పుడు చూస్తామో అలాగా లేదు. అయితే మీరు మరణం లేని మీరుని ఇంకా ఒక 2 సార్లు చదవండి గట్టిగా. ప్రతిదానికి క్లారిటీ, స్పష్టమైన అవగాహన ఉంటుంది. యాస్ట్రల్గా మనలో నుంచి మనం బయటకు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, ఇన్ కేసు మనకేమైనా కొద్దిపాటి భయాలు ఏమైనా ఉంటే ఆ భయం నుంచి ఎలా బయటికి రావాలి, ఈ స్పందన ఏమైనా జరిగితే యాస్ట్రల్గా బయటికి వెళ్ళినటువంటి సోల్ ఏ విధంగా మనలో మళ్ళీ తిరిగి ఎంటర్ అయిపోతుంది, ఎంటర్ అవటంలో మళ్ళీ ఏమైనా కాస్త ఒడిదుడుకులు ఉంటే బాడీ పెయిన్స్ ఉన్నప్పుడు మళ్ళీ ఎలా సెట్ చేసుకోవాలి, ఇవన్నీ చాలా క్లారిటీగా ఉంటుంది. అది ఆత్మాయనం కాదు, మరణం లేని మీరు. యూ ఫర్ ఎవర్ ఇంగ్లీష్ అయితే మరణం లేని మీరు. థర్డ్ ఎవిడెన్స్ కానీ, ఆరా చెకప్ చేసుకోవటాలు కానీ, ఆరా కలర్స్ని బట్టి మనోభావాలు తిరగటం కానీ, ఈ యాస్ట్రల్ ట్రావెల్స్, ఈ ఎక్స్పెరిమెంట్స్ అన్నీ మీకు ఓన్లీ యూ ఫర్ ఎవర్. అది మరణం లేని మీరు తెలుగు చెయ్యండి. అట్లా ఎక్కడ చేసుకో, తప్పే లేదు దాంట్లో. ఇట్లా దూరంగా కూడా వెళ్ళడం జరిగింది ఆకాశంలో. ఇలా హైదరాబాద్ వెళ్దాము అంటే హైదరాబాద్ చార్మినార్, కానీ అక్కడ బాగా వెలుగులు. అంటే నేను మళ్ళీ బయటకు వచ్చినాక అనుకున్నా, ఇదేంది అలా ఉండాలా, హైదరాబాద్ ఇలా కనిపించింది, మరి స్థూల సూక్ష్మనే ఉండేటట్లు ఊర్లు కూడా స్థూలంగా సూక్ష్మంగా ఉంటాయా, అట్లా మనకు అనిపిస్తున్నాయా అని అనిపించేది. అవి ఒక 5-6 సార్లు అలాంటి ఎక్స్పీరియన్స్ కలిగింది. మీకు ఇదేంటంటే, మీకు యాస్ట్రల్ ట్రావెల్ చేసే దానిలో 2 రకాలు జరుగుతాయి. మన ప్రమేయం లేకుండా జరిగేదే ఒక పద్ధతి, ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు మన ప్రమేయంతో జరిగేది ఒక పద్ధతి అవుతుంది. మన ప్రమేయంతో జరగాలి అంటే, ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నాను, చార్మినార్ దగ్గరనే వెళ్ళి రావాలి అని చెప్పి అనుకుని ఒక థాట్ అప్లై చేసి నేను కూర్చుంటాను. కూర్చుని ధ్యానంలో కూర్చున్నప్పుడు నాలో నుంచి నేను బయటకు వచ్చి ఏ చార్మినార్ దగ్గరికి వెళ్ళాలనుకుని కరెక్ట్గా చార్మినార్ దగ్గరికి వెళ్ళి ఆ పరిసరాలని చూసుకుని మళ్ళీ తిరిగి మనలోకి మనం వచ్చేయచ్చు. అప్పుడు కరెక్ట్. నేను చార్మినార్ చూసి రావాలనుకుని చూసి వచ్చాను,
అంటే మనం ఏ థాట్ అయితే మనకు అప్లై చేసామో యాస్ట్రల్గా అదే అప్లై అవుతుంది. మన ప్రమేయంతో జరుగుతాయి. మన ప్రమేయం లేకుండా జరిగితే యాస్ట్రో బాడీ బయటకు వస్తుంది, ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళిపోతుంది, మళ్ళీ తిరిగిపోతుంది. అంటే మన ప్రమేయం లేదు అక్కడ, అది రెండు రకాలు అట్లా. అందువల్ల ప్రతిదీ మన ప్రమేయంతో జరగాలన్నప్పుడు ఎక్స్పెరిమెంట్ చేసుకోవచ్చు, అట్లా కూర్చున్నప్పుడు చేసుకోవచ్చు. అవేర్నెస్గా ఇది కాదు. మీ దగ్గరలో దేవాలయం ఉంది, ఒక ఆంజనేయ టెంపుల్ ఉంది, మీరు కూర్చుంటున్నారు, ఇక్కడ ధ్యానంలో కూర్చుంటున్నారు. మా దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి టెంపుల్లో ఆయనకి వాళ్ళు ఎటువంటి దండ వేశారు, చామంతి పూలు ఉన్నాయా, మల్లెపూలు ఉన్నాయా, ఏంటి నేను చూసి రావాలని మీరు ధ్యానంలో కూర్చోండి. మీలో నుంచి మీరు బయటకు వచ్చేస్తే మీరు యాస్ట్రల్గా గుడి దగ్గరికి వెళ్ళి ఆంజనేయ స్వామికి ఏం దండ చేశారో చూసి మళ్ళీ ఇక్కడ రావచ్చు. సపోజ్ మీరు చామంతి పూల దండ అని చెప్పి అనుకున్నాం, ఇమీడియట్ బైక్ వేసుకెళ్ళి మీరు అక్కడికి వెళ్ళి చూస్తే చామంతి పూల దండే ఉండాలి అక్కడ. అలా ఉంటే మీరు 100% రైట్. ఇంకోటి, శరీరంలో ఏదైనా ఇబ్బంది ఉండి ఏదైనా బ్లాకేజ్ ఉంటే అసలు ట్రావెల్ కాదు అని విన్నాను, నిజం? శరీరంలో ఉన్న బ్లాకేజీకి యాస్ట్రల్ ట్రావెల్కి సంబంధాలు ఏం లేవు. శరీరంలో ఉండే నాడీ మండలం అనే దానిలో బ్లాక్స్ ఉంటే అనారోగ్యానికి కారకాలు అవుతుంటాయి. అందువలన ఈ బ్లాక్స్ అన్ని క్లియర్ అవ్వడానికే ఆరోగ్య విషయాల్లో మనం ఇవి చూసుకుంటుంటాం. బట్ యాస్ట్రల్గా ట్రావెల్ చేసినప్పుడు ట్రావెల్ చేయొచ్చు, రావచ్చు. బ్లాక్ ఉన్న దీనికి దానికి సంబంధమే లేదు. ఓకే, ఇప్పుడు ఇక అట్లా మీరు ఇవన్నీ ఏమిటంటే, ఇప్పుడు మన స్కూల్ అంతా కూడా ఓన్లీ ఎన్లైటైన్మెంట్ స్కూల్, పిఎస్ఎస్ మూవ్మెంట్ స్కూలే ఎన్లైటైన్మెంట్ స్కూల్, సిద్ధులు కాదు. ఇప్పుడు ఈ సిద్ధులు అని అన్నప్పుడు మంత్రోపాసన ఇవన్నీ చేసేటప్పుడు రకరకాల సిద్ధులు మనకు వస్తున్నప్పుడు సిద్ధుల యొక్క గొప్పతనం, నీళ్ళ మీద నడవచ్చు, నిప్పుల్లో కూర్చోవచ్చు, జనాలు తప్పట్లు తాళాలు కొట్టవచ్చు, ఇవన్నీ మనకు అనవసరం. ఈ సిద్ధులు దేనికి మనం అట్రాక్ట్ అయినప్పటికీ కూడా ఎన్లైటైన్మెంట్లో ఎదుగుదల తగ్గిపోతుంది. వీటన్నిటి నుంచి మనం డిటాచ్ అయినప్పుడే మన ఎన్లైటైన్మెంట్ స్పీడ్గా ఉంటుంది. ఇవన్నీ ఉన్నాయి, దట్స్ రైట్, చాలు. ఆ నాలెడ్జ్ చాలు మనకి, ఇంకా మనం ఎన్లైటైన్మెంట్ ఎదిగిపోవచ్చు. మరి అందుకని పత్రిక ఎన్నో సందర్భాల్లో చెప్తుంటారు కదా, నా దగ్గర ఉన్నది ఓన్లీ కామన్ సెన్స్, ఏ సిద్ధులు లేవు అని అంటారు. కానీ ఆయన దగ్గర చాలా సిద్ధులు ఉన్నట్టు మాకు తెలుసు, కానీ ఆయన యాక్సెప్ట్ చేయరు. నా దగ్గర ఏ సిద్ధులు లేవు, ఓన్లీ కామన్ సెన్స్ అంటారు. పోనీ ఆ కామన్ సెన్స్ అని అంటేనే సదా ఎరుగుతూ జీవించే స్థితి, అట్లా పెట్టుకుని మనం వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మనకు కావాల్సింది ఏమిటంటే, పత్రికతో నా ప్రయాణం అన్నప్పుడు ఈ ఎక్స్పెరిమెంట్స్ ఇవన్నీ పర్సనల్గా మనం చేసుకుంటాం, అవన్నీ ధ్యానానుభవాల దానిలోకి వెళ్ళిపోతాయి. కానీ పత్రికతో నా ప్రయాణం అనే శీర్షికలో మనకు కావాల్సింది ఏంటంటే, పత్రిక విజన్ ఏమిటి, ధ్యాన జగత్ అన్నారు, శాఖాహార జగత్తు, పిరమిడ్ జగత్తు అన్నారు. ఆ లక్ష్య సాధనలో ధ్యానంలో ఉన్న గొప్పతనాన్ని తెలుసుకుని, శాఖాహారంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని తెలుసుకుని, పిరమిడ్ నిర్మాణం చేయడం ద్వారా పిరమిడ్ ఎనర్జీ అంటే ఏంటో మనం అర్థం చేసుకుని, పత్రిక లక్ష్యం ఏదైతే ఉన్నదో ధ్యాన జగత్ అనేది, ఆ లక్ష్య సాధనలో మనం ఎంత ప్రయాణం చేయగలుగుతాం, జనాన్ని ఎంత మోటివేట్ చేయగలుగుతున్నాం, ఎన్ని క్లాసులు చెప్పగలుగుతున్నాం, అర్థమైందా? ఈ క్లాసులు చెప్పడం ద్వారా కూడా మన ఎదుగుదలకు వస్తుంది. టీచింగ్ ఈజ్ ఎ బెస్ట్ వే ఆఫ్ లెర్నింగ్ అని అంటాం. నేర్చుకోవటానికి టీచింగ్ అనేది కూడా గొప్ప ఒక మార్గమే అది, అర్థమైందా? టీచింగ్ చేసేటప్పుడు కూడా ఎన్నో కోణాల్లో మన ఎదుగుదలకి ఉపయోగపడతాయి అవన్నీ కూడా. అందువల్ల మనకి తెలిసింది ఎప్పుడు 10 మంది పంచాలి, పంచబడింది ఎప్పుడు పెంచబడుతుంది అని చెప్పి అంటాం. అది అందువల్ల టీచింగ్ మనకి ఎంత తెలిస్తే అంతే. నీకు ఏబిసిడి తెలుసు, ఏబిసిడి చెబుదాం. అట్ ద సేమ్ టైం ఈఎఫ్జిహెచ్ నేను నేర్చుకుంటూ ఉండాలి. ఎందుకంటే నాలెడ్జ్ అనేది ఇట్ ఇస్ గోయింగ్ ఆన్ ప్రాసెస్, ఎక్కడ ఇది ఇంతే అని అంటానికి లేదు. అందువల్ల ఎంత తెలిస్తే అంతే చెబుదాం. తెలియని విషయాలు మనం నేర్చుకుంటుందాం. నేర్చుకునేటప్పుడు మనం శిష్యుడిగా ఉంటాం, చెప్పేటప్పుడు గురువుగా ఉంటాం. కాబట్టి ఆ గురువు మనమే, ఈ శిష్యుడు మనమే. ఇది పత్రిక కాన్సెప్ట్. మీరు చెప్పంగానే నాకు జ్ఞాపకం వచ్చింది. సార్ పిరమిడ్ ఇనాగ్రేషన్కి వచ్చినప్పుడు చెప్పండి, పర్సనల్గా కలిసి అడిగాను, సార్ ఒక మెసేజ్ ఇవ్వండి అంటే ధ్యాన ప్రచారం చేయమన్నారు. ఓకే, నేను అప్పుడే కొత్తగా వచ్చాను, ఏంటి ధ్యాన ప్రచారం చేయమంటున్నారు, నాకేం తెలియదు అనగానే ఎప్పుడు 2 మాటలు చెప్తారు ఆయన, ధ్యానం చేయండి, ప్రచారం చేయండి. ఎక్కువగా మనం నిజ జీవితంలో కూడా ఎవరికైనా చెప్తే 1-2 సార్లు చెప్తాం, 3వసారి మనకు విసుగు పుడుతుంది. సో అంతటి గొప్ప గురువు లైఫ్ లాంగ్ అంతా ఒకే ఈ 2-3 మాటలే చెప్తూ ఉన్నారు, మళ్ళీ 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 అదే చెప్పి ఉన్నారు. వండర్ఫుల్ అసలు. ఇప్పుడు వజ్రాయుధం అంటే మనకు తెలుసు కదా, ఎవరి దగ్గర ఉంటుంది వజ్రాయుధం? దేవేంద్రుడి దగ్గర వజ్రాయుధం ఉంటుందని తెలుసు మనకు. అంటే ఆయుధాలన్నింటిలో మంచి పదునైన వజ్రాయుధం. అలాగే పత్రిక దగ్గర ఉన్న వజ్రాయుధం ఏంటంటే ఆనాపానసతి. అది పట్టుకునే ప్రపంచం అంతా చేయిస్తున్నాడు ఆయన. ఆయన ఏం గిమ్మికులు చూపించలేదు, ఏ సిద్ధులు చూపించలేదు, ఓన్లీ ఆనాపానసతి అంటే శ్వాస ధ్యాస. అంటే ప్రతి వ్యక్తికి వాడి వాస్తవికత, తన స్వస్థితి ఏంటో తనకు తెలియాలంటే ఇది తప్ప వేరే మార్గం లేదు. అందుకని దాని మీద ఎక్కువ అటెన్షన్ పే చేశారు. అందుకు ఇక మన డ్యూటీ కూడా ఏమిటంటే, ఆయనతో పాటు కలిసి మనం ప్రయాణం చేస్తున్నామంటే ఆయన విజన్ ఏంటని మనకు అర్థమైపోయినప్పుడు, ఆయన విజన్ ఫుల్ఫిల్ చేయాలంటే అది మన టేస్ట్ అయి ఉండాలి, బలవంతం చేయకూడదు. ఏది బలవంతం చేసే పరిస్థితి లేదు. స్పిరిచువాలిటీ మీన్స్ ఇట్ ఫ్రీడమ్. ఫ్రీడమ్ అన్నప్పుడు మన స్వేచ్ఛ, మనకి ఏమనిపిస్తే చేయాలి. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఇంటర్వ్యూ చేయడానికి వస్తున్నాం, పత్రిక నా ప్రయాణంలో మీ అనుభవాలన్నీ చెప్పించగలుగుతున్నాం.
ఎవరు ఒత్తిడి చేసింది కాదు, నాకు అనిపించింది, పిఎంసీ వాళ్ళని అడిగాను, ఓకే అన్నారు, బయలుదేరి వచ్చాం. స్వేచ్ఛ, ఫ్రీడమ్. ఫ్రీడమ్ కంటే మించిన ఎలక్ట్రిక్ క్వాలిటీ ఇంకేం లేదు. అర్థమైందా? అదే సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం, అవన్నీ చాలా నాకు అప్పుడు అట్రాక్ట్ అయిపోయినా వీడితోనే. ఇవన్నీ చేయడం ద్వారా ఏమవుతుందంటే మీ అవగాహన స్థాయి పెరుగుతుంది, అవును. నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది. అప్పుడు అసలు నా పర్పస్ ఆఫ్ లైఫ్ ఏమిటి, నేను ఎందుకు వచ్చాను ఈ భూమి మీదకి సజ్జన సాంగత్యం చేస్తే లాభం ఏంటిది అని ఒక తెలుస్తాయి. ప్రాక్టికల్గా కూడా చూపించారు. నాకు ఇప్పటికీ జ్ఞాపకము షేర్ చేసుకోవాలనుకుంటున్నా. సార్ రూమ్లో రెస్ట్ తీసుకుంటున్నారు, అందరూ కొంచెం సేవ చేస్తున్నారు తనకి. ఓకే. సార్ అడిగారు, ఒక తెల్లటి గోడ ఉంది, ఓకే. ఒక బొగ్గు తీసుకొని ఓకే. గోడ మీద రాస్తే ఏమవుతుంది, గీరితే ఏమవుతుంది అని అడిగారు. ఓకే. రూమ్లో దాదాపు ఒక 10 మంది ఉన్నారు. ఓకే. అందరూ అంతే కామన్గా ఏమనుకుంటాం, గోడ నల్లగా అవుతుంది, నల్లటి గీత పడుతుంది, అవును. అందరు అదే చెప్తున్నారు. ఓకే. డిఫరెంట్గా అంటే సార్ చెప్పేదాకా తెలియదు. అరే ఇంత సిల్లీ విషయము, మరి కనీసం ఆలోచించలేకపోయినాం, ఎవరు చెప్పలేకపోయినారు. తర్వాత సార్ ఏమంటున్నారంటే, గోడ నల్లగా కావుడు కాదు, ఆ ఏదైతే బొగ్గు ఉందో దానికి కొంచెము గోడది వైట్ అనేది అంటుకుంటుంది. ఓకే. అంటే సజ్జన సాంగత్యం అంటే ఏదో మీరు తెలుసుకున్నాడు కాదు, అదే అక్కడ ఆ మాస్టర్తో ఉండడం వల్ల మీకు అలా లాభం జరుగుతుంది ఒక రకంగా అని. ఎంత అక్కడ జ్ఞానం ఉన్నా అది కూడా మనకు కూడా కొద్దిగా అంటుతుందని. బాగుంది ఎగ్జాంపుల్. అది అందుకనే సజ్జన సాంగత్యం ఎప్పుడు కావాలన్న. తర్వాత ఆచార్య సాంగత్యం అనేది ఇంకోటి ఉంటుంది. ఆచార్య సాంగత్యం అంటే మనకంటే 4 ఏళ్ళ ముందు ఉన్నప్పుడు ఎన్నో అనుభవాలు గడించి ఉంటారు కాబట్టి మనకున్న సందేహాలన్నీ కూడా వాళ్ళ ద్వారా నివృత్తి చేసుకుంటాం. అది ఆచార్య సాంగత్యం. ఇప్పుడు మరి ఇంత అవగాహన చేసుకున్నాక మరి బయటికి వెళ్ళి మీరు క్లాసులు చెప్తుంటారా? క్లాసెస్ అంటే మామూలుగా ఇలా ఫ్రెండ్స్ కానీ స్కూల్లో కానీ పిల్లలకు మాత్రం రెగ్యులర్గా మెడిటేషన్ చేయిస్తుంటాను స్కూల్లో. ఓకే. స్టాఫ్లో చెప్పడం అంటే స్పెషల్గా ఇలా పెద్దగా క్లాసెస్ ఏం చెప్పాను. ఓకే. రెగ్యులర్గా పిల్లలకు మాత్రం చేయిస్తాను. చేస్తుంటాను ఓన్లీ, కానీ మీ వల్ల అయినంత వరకు. ఇంకా అట్లా ఈ ర్యాలీలు అవన్నీ జరుగుతుంటాయి, శాఖాహార ర్యాలీలు, వాటిలో ఏమైనా పార్టిసిపేట్ చేస్తుంటారు? అవుతుంటాను. మీరు కూడా కలిసిపోయి తిరుగుతుంటాను. ఇంకేముంది, మీకు పిరమిడ్ మీద అవగాహన ఉంది కదా మీకు. పిరమిడ్లో కూర్చుంటే అవుతుంది 3 times ఎక్కువ ఎనర్జీస్ వస్తాయి మనకి, అది తెలుసు కదా. మెయిన్ కాన్సెప్ట్ ఇదే మనకి. అయితే ఏ కాన్సెప్ట్ తెలియటం వలన నేను ఆరోగ్యంగా ఉన్నాననేది ప్రజలకు చెప్పాలంటే వెరీ సింపుల్ కాన్సెప్ట్ ఇది. అది చెప్పటమే. అదే పత్రికతో నా ప్రయాణం అంటే ఆయన లక్ష్యమే మన లక్ష్యం అయింది, ఆయన గోలే మన గోల్ అవుతుంది. అది బలవంతాన్ని చెప్పడం కాకుండా ఇష్టపూర్వకంగా జాయ్ఫుల్గా ఉండాలి. అది అర్థమైంది. అది అంతకంటే నీకేం లేదు. ఇప్పుడు మాన్యువల్గా అయినంతవరకు అయిపోయింది, ఇంకా ప్రపంచం అంతా అవ్వాలి, టైం తక్కువ ఉంది. అందువల్ల పెరిగిన టెక్నాలజీని వాడుకుంటున్నాం కాబట్టి పిఎంసీ ఛానల్ కావాలన్నారు సార్, ఛానల్ రావడం జరిగింది. ఇప్పుడు మనకి జరిగే ఇంటర్వ్యూలన్నీ కూడా కొన్ని లక్షల కోట్ల మంది చూస్తున్నారు. ఇప్పుడు మనం ప్రతి మాట వాళ్ళని ప్రభావితం చేస్తాయా లేదా? మరి అంత ప్రభావితం చేసేటటువంటిది త్రూ పిఎంసీ. అందువల్ల పిఎంసీ మన ఛానల్ కాబట్టి మన ఛానల్ మనం బలపరచుకోవాలి. వెరీ సింపుల్. ప్రకృతితో కలిసి జీవించడం అనేది కంపల్సరీ అని సార్ అప్పుడు కూడా చెప్పారు, కరోనా అప్పుడు. అందుకే వచ్చింది. అయినా కూడా మనుషులు తమ అజ్ఞానాన్ని ఇంకా విడట్లేదు అనేది. ఇప్పుడు చేయాల్సింది మనమే. అది ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, మీరు టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నారు కాబట్టి ముందు పిఎంసీ రెగ్యులర్ చూడండి. జానజగత్ మ్యాగజైన్ వస్తుంది, మ్యాగజైన్ రెగ్యులర్ చదవండి. మ్యాగజైన్ ఎప్పుడు నేను చందా కడుతుంటాను, చందా కట్టండి, చదవాలి, మిగతా వాళ్ళు కూడా కట్టించాలి. అలాగే ఇప్పుడు పిఎంసీని కూడా మనం రెగ్యులర్ చూస్తూ మన వల్ల అయినంత వరకు ఎకనామికల్గా, ఫైనాన్షియల్గా దాన్ని సపోర్ట్ చేస్తూ మిగతా వాళ్ళందరూ కూడా సపోర్ట్. ఎందుకంటే ఇప్పుడు జ్ఞానదాత సుఖీభవ ఉంది. మనం ఏదో నెలకి ఎంత ఇస్తామని చెప్పానంటే వాళ్ళే వస్తారు, శుభ్రంగా బ్యాంక్ పనులు అయిపోతే ఓకే, మనకు వచ్చే శాలరీ నుంచి నెలకి 500 1000 మన వల్ల ఎంతవరకు అయితే అంతవరకు మనం ఇస్తూ ఉంటాం. అది మన ధర్మం, మన బాధ్యత, మన కర్తవ్యం. అప్పుడే పత్రికతో నా ప్రయాణం అంటే ప్యారలల్గా ఆయనతో పాటు మనకు నడుస్తుంది. ఎన్ని సంవత్సరాల పాటు మాన్యువల్గా ఆయన ఎంత కష్టపడ్డారో, పెరిగిన టెక్నాలజీ ద్వారా ప్రపంచవ్యాప్తం కావాలంటే మనం కూడా దానిలో చేస్తున్నాం. వెరీ సింపుల్. ఇంకో విషయం ఏంటంటే, అంటే గురువు గారితో ఎంత కనెక్ట్ అయిపోయినామంటే ఫిజికల్గా ఆయన లేనిది అన్నది కూడా, అంటే లేరు అన్న అంటే అది లేదు నాకు. ఆ భావన ఉన్నారు, నా పక్కనే ఉన్నారు, అది అసలు నేను ఎప్పుడు లేరు అన్న బాధ లేదు నాకు. ఓకే ఓకే. ఆ నాలెడ్జ్ ఉంది. ఓకే. పుస్తకం రూపంలో నా పక్కనే ఉంటారు. సో వెరీ హ్యాపీ. చాలు. ఇదే మనకు తెలియంది తెలుసుకుంటూ ఉండాలి, ఎప్పుడు తెలిసింది 10 మంది పంచుతూ ఉండాలి, అంతకంటే ఇంకేం లేదు. అట్ ద సేమ్ టైం పిఎంసీని మనం బలపరచడానికి ఎకనామికల్గా మనం ఏమి చేయాలి ఏమైనా చేయొచ్చు. పిఎంసీ ప్రేక్షకులందరికీ నేను ఇచ్చే సందేశం ఏమంటే, మనకు లభించినటువంటి ఈ జన్మ ఆనందంగా
అంటే మన సహజమైనదే స్థితే ఆనందంగా ఆరోగ్యంగా ఉండడం. సో దాని కొరకు ఎన్నో రకాల ప్రయాసలు మనం పడుతుంటాం, అన్నీ ఏమో చేస్తుంటాము. అవన్నీ కాకుండా ధ్యాన మార్గంలోకి వచ్చి శాకాహారంగా మారి ఎవరి జీవితాలను వారు ఆనందంగా చేసుకోవాలనేదే నా యొక్క సందేశం. థ్యాంక్ యూ. రైట్ స్వామి, నమస్తే. రైట్ మాస్టర్స్, కృష్ణమోహన్ గారి ధ్యాన అనుభవాలన్నీ ఇప్పటి వరకు విన్నారు మీరు. అనుభవాలు మీన్స్ ఆయన కార్యాచరణ. ఎందుకంటే జ్ఞానం అనేటటువంటిది అనంతం కాబట్టి ఇది గోయింగ్ ఆన్ ప్రాసెస్ అది. అందువలన ఈ అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్లు కానీ యాస్ట్రల్ ట్రావెల్స్ అనేటటువంటి దాంట్లో చిన్న డౌట్స్ ఆయనకు ఉన్నప్పటికీ కూడా బట్ ప్రచార కార్యక్రమాల్లో పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఆయన చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. అట్లాగే మనం కూడా ఏంటంటే ప్రతిదీ ఒకటే చెప్పారు, నీకు ఎంత తెలిసి అంత జ్ఞానాన్ని చెప్పు, తెలియని విషయాన్ని మనం నేర్చుకోమని చెప్పారు. మనం కూడా అదేవిధంగా ఎప్పటికప్పుడు ఆధ్యాత్మికం అనేది గోయింగ్ ఆన్ ప్రాసెస్ ఆ నాలెడ్జ్ అనేటటువంటిది. కాబట్టి మనకి ఎంత తెలిసి అంత బయటికి చెబుదాం. బట్ రెగ్యులర్ ధ్యానం చేయడం ద్వారా, శాకాహారం తీసుకోవడం ద్వారా, రెగ్యులర్గా పిఎంసీ చూడటం ద్వారా ఎంతో నాలెడ్జ్ మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అందుకని వాళ్ళ ప్రపంచంలో కోట్లాది మంది పిఎంసీ చూసి మనకు వచ్చే ఫోన్లు అన్నీ కావు. మనం కూడా ఆ రూట్లో వెళ్ళాలి, చూస్తున్నాము. మనం కూడా ఆ స్థాయికి ఎదగాలి. మీరంతా ఆ స్థాయికి ఎదగాలని మరొకసారి కోరుకుంటూ ఇంత నాలెడ్జ్ ఇవ్వడానికి మనకు వచ్చిన కృష్ణమోహన్ గారికి మరొకసారి మనందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. నమస్తే సార్. నమస్తే. నమస్తే.